ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఇది నా దేవుని వాక్యం. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఈ దినం మనం అబ్రహాము గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా అబ్రహాం గారిని దేవుడు కొన్ని బలి అర్పించమని సెలవిచ్చినప్పుడు ఆయన వెంటనే వాటిని తీసుకొచ్చి బలిపీఠం ఎదురు బలించి వాటిని ఏ యొక్క పక్షియు ఏ యొక్క గ్రద్ద కూడా వాటి మీద వాలకుండా ఆయన కావలి కాచినప్పుడు దేవుడు ఆయనకి గాఢ నిద్ర కలుగచేసి వారి యొక్క తరముల్లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయనకి తెలియపరిచారు. ఆ తెలియపరిచిన తరువాత ఆ యొక్క బలిచ్చిన వాటి మధ్య అగ్నిజ్వాల రాజుచున్న పొయ్యి నడిచిపోవడం ఆయన గమనించారు. మన జీవితాల్లో కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని దేవుడు మన యొక్క హృదయాన్ని బలివ్వమని కోరుతా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన బాగు చేసి దాన్ని ఆయన స్వహస్తాలతో నిర్మించిన తరువాత మనం ఏమై ఉన్నామో మనకి తెలుపబడుతుంది. అబ్రహాం గారు దేవుని యొక్క మాట విన్నారు కనుక వారి యొక్క భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది ఆయనకి తెలుపబడింది. మనం కూడా మన యొక్క హృదయాన్ని ఆయనకి అర్పిస్తే ఆయన వాగ్దానాలను నెరవేరుస్తారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ సన్నిధిలో ప్రభా నాయనా మేము విరిగి నలిగిన హృదయం నీకు అర్పించే వారిగా మీరే సహాయం చేయండి. దేవా ఎటువంటి శోధనలకు ఎటువంటి శ్రమలకు మేము పాల్పడినప్పటికీ ప్రభా నాయనా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ మీద విశ్వాసంతో ప్రభా ప్రతి దాన్ని జయించడానికి మీరే సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన నీ పాదముల చెంత చేరుస్తూ నజరేయుడును మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమెన్.